ఉన్నాయి. కానీ ప్రపంచం ఏం చేసింది? కప్పేసింది. దీనికి ఒక మార్పు ఉంది. ఆ మార్పులు ఏమైపోయాయి? ఇప్పుడు మనం నిర్మించుకున్న ఆలయాలు కాలంలో భూమిలో అలా నిక్షిప్తం అయిపోయాయి. ఎవరో ప్రయత్నం చేసి తవ్వుతుంటే బయటపడుతున్నాయి. అంటే అర్థం ఏమిటి? అశాశ్వతం. ఇంత బాగా కట్టుకున్నామండి గుడి, ఇంత బాగా ఇల్లు కట్టుకున్నాం, కొంతకాలానికి రంగులు వేయించాలి, కొంతకాలానికి దానికి ఉండేటువంటి శిథిలావస్థ చూపిస్తుంది. అంటే ప్రపంచానికే అశాశ్వతం ఉంటే ప్రపంచంలోకి వచ్చిన నీవేమి శాశ్వతంగా ఉంటావు? దీనికే అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. మరి మనమేమైనా శాశ్వతమా? దీని కదా మనం పొందుతున్నాం. అంటే అశాశ్వతమైన దేహాన్ని ఎప్పుడు ఉండేటువంటి వాడు నడుపుతున్నాడనే జ్ఞానము లేక వచ్చిపోయేటువంటి వాడిగా ఉన్నటువంటి మనము ఇదంతా నాది అనుకుంటూ ఉన్నాం కాబట్టి దుఃఖం కలుగుతోంది. కాబట్టి దుఃఖాన్ని తొలగించగలిగేది ఏది? యథార్థమైనటువంటి జ్ఞానం. ఒకసారి తెలిసిందనుకోండి ఇది అది కాదు అనే జ్ఞానం తెలిసిందనుకోండి, మరి మాయలో పడతామా? మానవుడు ఒకసారి జ్ఞానం కలిగి వాడు శుభ్రంగా ఉన్న విషయాన్ని గుర్తించిన తర్వాత అది కాదు అనే జ్ఞానం స్థిరపడ్డ తర్వాత వాడు మళ్ళీ మాయలో పడతాడా? ఇప్పుడు చూడండి, మనం కొత్తగా ఊరెళ్ళి నిద్రపోగానే మసక చీకటి, తెల్లవారుదామున 5 గంటల ఇది సమయం. ఎందుకో నిద్ర మెలకు వచ్చి బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పటికి మనం ఆ పరిసరాలు కొత్త, మన ఊరు కాదు, మన ఇల్లు కాదు, కానీ ఏదో పని నుండి వెళ్ళాం, అక్కడ ఏదో వసతి ఇచ్చారు, పడుకున్నాం. బయటకు వచ్చి చూసేటప్పటికి ఇంటి ఎదురుగా ఎవడో ఒక మనిషి ముసుగేసుకున్నట్టుగా కనపడ్డవాడు కదులుతున్నట్టు అనిపించింది. మనమేమో ఒక్కళ్ళే ఉన్నాం ఇంట్లో. ఇప్పుడు భయం వేస్తుందా? వెయ్యదా? వేస్తుంది. వెంటనే వీడేమనుకున్నాడు, తలుపు తీసి ఉంచాను, నా దగ్గరికి ఎట్లా వస్తాడో ఎప్పుడు వస్తాడోనని మళ్ళీ గట్టిగా తలుపు వేసి పడుకున్నావు. ఈ లోపల ఒక అరగంట తర్వాత తెల్లారింది. వాడు ఉన్నాడా పోయాడా అని నీకు ఒక ఆలోచన. తలుపు తీసి బయటికి వెళ్ళావండి, అక్కడ వాడు లేడు. అది సగం నరికిన చెట్టు మొదలు ఉంటుంది కదా, చెట్టు మొదలు. ఆ చెట్టు మొదలంటే మీకు కనపడని చీకట్లో అది ఎలా కనపడింది? ఇప్పుడు ముద్దు మీకు మనిషిలాగా. ఎప్పుడైతే కాని దాని యందు వీడు అయ్యుండొచ్చు అని ఆరోపణ చేశావో అప్పుడు వాడు కదులుతున్నట్టుగా, నీ కోసమే కూర్చున్నట్టుగా, నీ వైపే చూస్తున్నట్టుగా ఇన్ని భ్రాంతులు పొందావు. లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళావు. ఇప్పుడు యథార్థంగా అది సగం నరికిన చెట్టు అని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ తెల్లవారుదామని అదే వస్తువు కనబడుతుంది. నీకు మళ్ళీ దొంగల భయం కలుగుతుందా? ఎందుకు కలగదు? యథార్థ జ్ఞానం కలిగింది కనుక. కనపడకుండా ఉన్నప్పుడు ఇంకోటి ఆరోపణ చేసి ఇది ఇంకోటి అని భ్రాంతి చెందినప్పుడు నీకు దుఃఖం కలిగింది. కానీ ఇది అది అని చెప్పినప్పుడు నీకు దుఃఖానికి అవకాశమే లేదు. పైగా ఇంకొకటి ఎవడైనా భయపడితే వాడికి నువ్వు ధైర్యంగా ఉండి రారా, నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను, ఇప్పుడు నేను చూపిస్తానా అని వీడు దగ్గరికి తీసుకెళ్ళి మరి దాని ఎందు వాడు యథార్థమైనటువంటి దాన్ని చూపిస్తాడు. అంటే ఇప్పుడు జ్ఞానం కలగడానికి కారణం ఏమిటి? భయం తొలగడమే జ్ఞానం కలగడానికి కారణం. అంతే కదా? భయం ఎప్పటిదాకా ఉందో, ద్వైత భావన ఎప్పటిదాకా ఉందో, కథలన్నది కదిలింది, నీకు మనిషిగా కనిపించింది, నీ దగ్గరకు వస్తున్నాడేమో అనిపించింది, కానీ వికారాలు మొద్దులో లేవు. వాస్తవానికి అది కదలదు, తిరగదు, నీ వైపు చూడదు. నువ్వే దాన్ని చూస్తున్నావు వెలుగుట్లేసి, అది నీ వైపు చూడలే. ఎప్పుడు నీకు ఆ భావన కలిగిందో మళ్ళీ తర్వాత నీకు భయం వచ్చింది. యథార్థమైన జ్ఞానం ఎప్పుడు కలిగిందో ఇక అది కాదు అని తెలిసిన తర్వాత నువ్వు దాని చుట్టే 10 మార్లు తిరగలిగావు. ఇప్పుడు భయాన్ని కలిగించింది ఏది? ధైర్యాన్ని కలిగించింది ఏది? నీ మనస్సే. ఆ చెట్టులో దొంగని చూసినప్పుడు ఉంది అదే మనస్సు, చెట్టును చూసినప్పుడు ఉన్నది అదే మనస్సు. 2 మనస్సులు లేవండి, ఇక్కడ ఉన్నది ఒకే మనస్సు. మరి మనస్సు భయాందోళనకి కారణం ఏమైంది అంటే కాని దాని యందు ఆరోపణ భావంతో తెచ్చిపెట్టుకున్న దృష్టితోటి ఒకదాన్ని చూసి ఇంకోటి ఎప్పుడు అనుకున్నావో అప్పుడు దానిలో దోషాలు కనిపించాయి, దానిలో మార్పులు కనిపించాయి. యథార్థమైన జ్ఞానం కలిగిన తర్వాత, అది చెట్టే అనే జ్ఞానం కలిగిన తర్వాత భయాలు ఇంకోటి వచ్చి తీసేయక్కర్లేదండి. ఇదేమి 4 ఇంజక్షన్లు కొడిస్తే వచ్చే జ్వరము, తగ్గిపోయే జ్వరం కాదు ఇది. అసలు వచ్చింది లేదు, పోయింది లేదండి. వచ్చింది పోయింది ఒకటే ఉంది, వచ్చింది భయం. తొలగిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నది భయం తొలగిపోవడం. అక్కడ 2 లేవు అక్కడ. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చూసే జ్ఞానం కలగకపోవడమే మన దుఃఖానికి కారణం. ఈ ఉన్నది ఉన్నట్టుగా కలిగించే జ్ఞానం ఎక్కడ
వస్తుందండి అంటే ముందు నీకు భక్తి అంటే ఏంటో తెలియాలి. మోక్ష సాధన సామాగ్రిలో భక్తి రేవగరీయసి. ముందు భక్తి అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు భక్తి తెలియకుండా ఎన్ని చేస్తే ఏమిటి ప్రయోజనం? పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవించాలంటే మనం ఆ విషయాన్ని అనుభవిస్తూ మనం సేవిస్తే బాగుంటుందా? భోజనానికి వెళ్ళిన వాడు పదార్థాలు ఎదురుగా పెట్టుకొని గోంగూర చూపులు బాగుంది, మజ్జిగ బాగా చిక్కగా ఉన్నాయి, లేకపోతే ఇంకో పదార్థం బాగుంది అని ఊరికే దాన్ని చూసి వర్ణించి పదార్థాన్ని అనుభవించకుండా వచ్చేసాడు అనుకోండి. మంచి భోజనానికి పోయిన వాడు చేయకుండా పదార్థాలు గుండెలు చూశాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి అని దాని చుట్టూ తిరిగి ఒక స్తోత్రం చేసినట్టుగా సాంబార్ బాగుంది, ముక్కలు తేలాయి, గుమ్మడికాయ బాగుంది, అనపకాయ తేలింది, ఇన్ని చూశాడు. వచ్చే పోయే వాడితో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటున్నాడు. తల్లి అన్నది ఎవరే భోజనానికి పోయే కదా శివాలయానికి అంటే వాడు అంటున్నాడు సాంబార్లో భలే ఉన్నాయి మా, ముక్కలు భలే వేశారు, ప్రమాణం తెల్లగా భలే ఉందమ్మా అని ఇవన్నీ చెప్తున్నాడు. ఇన్ని చెప్పిన వాడి ఆకలి ఎందుకు అయింది అంటే వాడు అన్నాడు నేను చూశానే కానీ తినలేదు అన్నాడు. చూశానే కానీ తినలేదు అనే అనుభవం అందనప్పుడు వాడికి కడుపులో ఆకలి ఎప్పుడు అలాగే ఎలా ఉంటుందో మనం కూడా గురుబోధన వినగానే సరికాదు. గురుబోధన వినడం అంటే అదేమిటి? ఊరికే పంచదార బాగా పాలు పోసారండి, పరమాణం తెల్లగా ఉందండి, గుడ్లు భలే ఉన్నాయండి, అతుకు పట్టం లేదండి, ఏ గుండుకు ఆ గుండు భలే ఉందండి, పరమాణం మా ఇంట్లో లాగా లేదు. ఎంతసేపు చెప్పుకుంటే మాత్రం తిన్న అనుభూతి కలుగుతుంది కనుక. అలాగే గురు బోధన నువ్వు విన్నాక నువ్వు పరిపూర్ణం కాదు. ఎప్పుడు పరిపూర్ణం? ఆ అనుభూతి నువ్వు పొందాలి. గుండెల చుట్టూ తిరిగి సాంబార్ని వర్ణిస్తే కడుపు ఆకలి తీరుతుందా? పరమాణం వర్ణిస్తున్నంత మాత్రాన ఆకలి తీరిపోతుందా? ఇవన్నీ చెప్పే పని లేదండి. ఒకడు బాగా సుష్టిగా తినొచ్చాడు, అది తెల్లగా ఉందో పుల్లగా ఉందో వాడికి అనవసరం, తిన్నాడు, ఇంటికి వచ్చాడు, గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఇప్పుడు ఎవరిది సుఖం? అనుభవించి వచ్చి ఉన్నవాడిది సుఖమా, లేక గుండెల చుట్టూ తిరిగి దాని పదార్థాలు ఇలా ఉన్నాయని చూసి వచ్చిన వాడికి సుఖమా? అందుకే గురువుని చేరగానే మన పని పూర్తి కాలేదు, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడ కలుగుతోందంటే ఒక లోటు, మేము మా గురువుని చేరామండి, అన్ని గురువే చూసుకుంటే నువ్వేం చేస్తావు? తప్పేలా చెక్కలు చేసుకుంటావు ఇంట్లో కూర్చొని. అన్ని గురువు చేస్తే గురువు ఉన్నాడంటే అన్ని గురువు చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు చేసేది నువ్వు చేయాలిగా. ఆయన కూడా అమ్మ నీకు మంత్రం ఇచ్చేసాను నువ్వు పరిపూర్ణం అయిపోయావు లేదే, సాధన చేయమని చెప్పాడు లేదా గురువు? ఆ మాట మనం పట్టుకోం, మాత్రమే పట్టుకుంటాం. నేను మంత్రం తీసుకున్నానండి, ఫలానా తేదీన ఫలానా శుభగడియల్లో తొలేకాదశి రోజున మంచి ముహూర్త కాలంలో బ్రహ్మీ ముహూర్త కాలంలో ఉత్తర ద్వార దర్శనం 4:30 మా గురువు గారు మంత్రం ఇచ్చారు. నువ్వు అలా కూర్చొని ఉంటే సమయం కూడా నేను ఉద్ధరించదు. నువ్వు తొలేకాదశి తీసుకున్న రోజు ఒకటే, అమావాస్య రోజు తీసుకున్నా ఒకటే. ఎప్పుడు తీసుకున్నామన్నది ప్రధానం కాదు, ఎంత సేవ మనం ఆ గురు వాక్యానికి మనం సేవ చేయగలుగుతున్నాం. వాక్యానికి గురు విచారణ అంటే గురు పదముల సేవ, గురు పాదాల సేవ. పాదాల సేవ కాదండి, పాదాలు ఎప్పటిదాకా ఉంటే కాలంలో వచ్చే, కాలంలో వెళ్ళిపోతాయి. గురు పాదాలు కూడా కాలంలో వచ్చాయి. ఏమండి ఇప్పుడు నేనున్నాను 82కు ముందు నేను లేను, 1982కు ముందు నేను లేను. రేపు ఎప్పుడో పోతాను, వచ్చాను కాబట్టి పోవాలి, పెద్ద ప్రయాణం ఉంది ఒకటి. కానీ ఆ ప్రయాణం లోపల మనం యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలా లేదా, వెళ్ళాలా లేదా? పోనీ నువ్వు అలా మంచం పట్టుకొని నేను నా ఇల్లు విడిచిపెట్టనంటే మాత్రం వదిలిపెడతారా? వెళ్ళిన వాళ్ళందరూ ఇష్టం ఉండి వెళ్ళారా అండి? ఒకసారి ఆలోచిస్తే ఎవరికి పోవడం ఇష్టం ఉంది కనుక ఆఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఇంకా కొన్నాళ్ళు ఉండాలని ఉంది అంటారు. మరి ఎవరు తీసుకెళ్తున్నారు? ఇష్టం లేని ప్రయాణం ఎవరు చేస్తున్నారు మన చేత? ఎప్పుడైనా ఆలోచించారా? నేను కాశీ రానండి, ఎవరు కొట్టాడు నిన్ను? నాకు నీ ఇంట్లో ఉండు. ఇప్పుడు కాశీ రానన్నావు, రేపు పొద్దున ఎప్పుడు వచ్చినప్పుడు కూడా నేను రానండి చెప్పండి చూద్దాం. ఏమండి నేను కార్యక్రమానికి రానండి చెప్పచ్చు. రేపు పొద్దున ఎవడు వస్తాడు అనుకోండి, ఏమైనా నాకు ఖాళీ వేరే వాళ్ళు రాను, నేను మిరపకాయలు కోసుకోవాలి, లేకపోతే నేను ఇంకేదో తెచ్చుకోవాలి, చెయ్యాలి. ఎప్పటి వరకు చెయ్యాలి? ఆయన ఇచ్చిన దేహాన్ని గుర్తిస్తూ ఇది వారిది అని చేసుకుంటూ చెయ్యి, దానికే వినియోగం కాదు. అలాగని మిమ్మల్ని పట్టలు పండించుకోవద్దంటం లేదు, మిరపకాయలు కోయొద్దని నేను చెప్పడం లేదు. చేయాలి. ఆ చెయ్యడానికి దేహం ఎవరు ఇచ్చారో గుర్తించాలి. చెయ్యొద్దు అని అందరు లేదు, చెయ్యాలి. కర్మ దేహం కదండి.
కర్మ చేస్తేనే దేహం వచ్చింది. కాబట్టి ఇది వచ్చింది కనుక చేయాలి. భగవద్గీతలో కూడా స్వామి కర్మ చేయమని చెప్పాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు చెయ్యాలి. చేస్తూ ఏం చేయాలి? భగవంతుడు రెండు చెప్పాడు. ఒకటి, ప్రసాద బుద్ధితో నువ్వు స్వీకరించి ఏది వచ్చినా. కర్మ చేసేటప్పుడు అర్పణ బుద్ధితో చెయ్యి. ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మ చేయడం, ఈశ్వర ప్రసాద దృష్టితో స్వీకరించడం. ఇప్పుడు ఇది చేసినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవండి. ఎందుకు ఉండవు అంటే మనం యథార్థంగా చేయాల్సింది పని చేసి వచ్చాం. ఏమంటే మొక్కలు వేసేటప్పుడు అమ్మగారు విత్తనాలు వేసి వస్తారు కదా, చేలో వేసి వచ్చిన తర్వాత మాటి మాటికి మొక్క వస్తుందా లేదా తవి చూస్తుంటారా? అది వచ్చే కాలానికి వచ్చి తీరుతుంది. కాకపోతే వేసే అదును పదును వేయవలసిన స్థానంలో నేను వేశానా లేదా, ఎంత లోతులో విత్తానన్న అన్న దాని మీద ఆ మొక్క రావడం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. అలాగే ఇక్కడ కూడా భక్తి అనేటువంటి విత్తనం అనేది భక్తి అండి. అసలు విత్తనం లేని పంట ఎక్కడైనా చూడగలమా మనం? ఏమండి, కారణం లేకుండా మనకు కార్యం కనబడుతుందా? కారణము విత్తనం, ఏమంటే కార్యము పంట. ఇప్పుడు ఇది లేకుండా అది ఉండడానికి వీల్లేదు. వెనకడికి ఎవడో విత్తనాలు చల్లకుండా అందరూ పంట కోసేటప్పుడు కొడవలు తీసుకుపోయాడు చేనికి. ఎందుకంటే అందరూ కోస్తున్నారు, నేను కోస్తాను నా చేలో. అసలు నువ్వు విత్తనం వేస్తేనే కదా ఆ పంట రావడానికి. భక్తి అనే బీజం లేకపోతే బ్రహ్మానందం అనే పంట ఎక్కడి నుంచి వస్తుంది? మనం వేయాల్సింది భక్తి అనే బీజం వేయాలి. భక్తి అనే బీజంలో నుంచే, అందులో నుంచే మొలకలు వస్తాయి, అందులో నుంచి అంకురిస్తాయి. అదే వృక్షం అవుతుంది. రేపు కావలసినటువంటి పంట నీకు పండుతుంది. అందుకని నువ్వు కావాలనుకునే పంట మోక్ష పంటను కోరుతున్నావు. చాలా మంది అంటారు, ఏమండి ఇదేమైనా అలవాటు ఉన్న పని ఏంటండి, చాలా కష్టమండి అంటారు. కష్టమైన కొన్ని ఇష్టంగా చేస్తున్నాం, మర్చిపోతున్నాం. ఉద్యోగంలో చేరిన వాడికి ఉద్యోగం కొత్త, చేస్తున్నాడా లేదా? కాపురానికి వెళ్ళిన తల్లికి ఆ ఇంట్లో అత్త కొత్త, మామగారు కొత్త, ఆడబిడ్డలు కొత్త, మరిది గారు కొత్త. సంసారం చేస్తుందా, చేయడం లేదా? ఆవిడ కాలంలో అన్నీ తెలుసుకుంటుందా, తెలుసుకోవడం లేదా? ఎలా జరిగింది ఆ పని? కాలం నేర్పుతుంది, అలవాటు చేసుకుంటారు. అలాగే మనం కూడా ప్రపంచంలోకి వచ్చాం కనుక కొద్దిగా మనం సాధనలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొత్తే. ఇది గురువు గారి దగ్గరికి వెళ్ళడం కొత్తే, మంత్రాలను అనుష్ఠానంలో పెట్టుకోవడం కొత్తే, తర్వాత నేర్చుకోవడం కొత్తే. కానీ నేర్చుకున్నాక చూడండి ఇక మనకి ఎంత ఆనందం కలుగుతుందో. మొదట్లో కొత్తే, కానీ నేర్చుకున్నాక ఆ పని చెయ్యకుండా మనం ఉండలేని స్థితిలోకి తీసుకెళ్తుంది. కొంతమంది చూడండి నిద్రలోనే కొన్ని అలవాట్లు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. నిద్రలోనే వాళ్ళు బాగా అలవాటైనటువంటి పనిని వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. కొత్తగా కండక్టర్ ఉద్యోగంలో చేరిన ఆవిడ ఏముంటుంది, నిద్రలో పైకి రండి అంటుంటుంది. వాడి పక్కన ఉన్న భర్త గారికి కొత్త, వాడికి అభ్యాసం లేదు. వీడు ఎవడో వచ్చాడేమో, ఎవడన్నా దొరపడ్డాడేమో అని వాడు చూస్తే ఆవిడ పైకి రండి అందరూ టికెట్లు తీసుకున్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటుందట. ఎందుకని? ఆవిడకి అభ్యాసం. ఎంత అభ్యాసం అయింది? నిద్రలో కూడా వృత్తిని మర్చిపోలేదు. బాహ్య ప్రపంచంలో ఇంత పొట్టకూటికి నీకు ఉపయోగపడే ఉద్యోగం మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో, నీ జీవితాన్ని కడతీర్చేటువంటి జ్ఞానం దగ్గర కూడా అంత శ్రద్ధ ఉండాలి. మర్చిపోతున్నామా? ఒక వెండి గొలుసు మర్చిపోతున్నామా? ఎక్కడైనా పెడితే బంగారు పొంగరం మర్చిపోతున్నామా? భార్యతో చెప్తాడు, ఎందుకంటే వీడికి నమ్మకం లేని ప్రయాణాలు కదండి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇదిగో ఈ గొలుసు ఎక్కడ పెడుతున్నాను, ఈ ఉంగరం ఎక్కడ పెడుతున్నాను, ఇదిగో దస్తావేజులు ఫలానా పేరు మీద ఉన్నాయి, నా బ్యాంక్ పుస్తకం ఎక్కడ పెడుతున్నాను, ఎందుకని నేను పొద్దున పుట్టుకొని వెళ్ళిపోతేనో ఈయన ఎవరు చూస్తాడు. అన్ని జాగ్రత్తలు, ఎంత జాగ్రత్త పడుతున్నావు. విచిత్రం ఏమిటంటే బాహ్య ప్రపంచంలో పడిన జాగ్రత్త ఆంతరంగికంగా ఎప్పుడు పడడం మనం నేర్చుకుంటామో మనం నిజంగా అప్పుడు ధన్యులమైనట్టే. కానీ మనకు బాహ్య రక్షణ బాగా తెలుస్తుందండి. పర్వాలేదండి, మా పెద్దోడికి ఒక ఇల్లు ఇచ్చాను, మా చిన్నోడికి ఒక ఇల్లు ఇచ్చాను, మా కోడకు బంగారం ఇచ్చేసాను, అన్ని ఇచ్చేసానండి, ఇక పంపకాలన్నీ అయిపోయినాయి, నా పేరు మీద కూడా 5 ఎకరాలు ఉంది, రేపు వాడు చూడకపోయినా పర్వాలేదు. ఎంత భరోసాగా ఉంటాడండి మనిషి. ఇది ఏమిటి? బాహ్యమైనటువంటి ప్రపంచం. బాహ్యమైన ప్రపంచంలో నువ్వు పట్టుకుంది నీకు ఆనందాన్ని ఇస్తుందో ఇవ్వడం లేదా? నువ్వు అనుకున్నంత వరకు ఆనందం ఇస్తుంది కాబట్టి నువ్వు ఆ మాట అనగలిగావు. ఏమని? దీన్ని విడిచి ఓసారి అతడి గురించి ఆలోచిస్తే
బాహ్యాన్ని విడిచి పరమాత్మ గురించి ఆలోచిస్తే ఆయనలో నుంచి వచ్చిందే కదా ఇది. ఒకసారి ఆలోచిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? గజేంద్రుడు చెప్పలేదా? ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అనవసరమయ్యా, జగత్తుందంటే సృష్టించిన వాడు ఉన్నాడు, వాడు ఎవడై ఉన్నాడో నాకు అనవసరం. ఎవనిచే జనించు జగము ఎవని